రైట్ ఇక బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూద్దాం. పోసాని రిమాండ్ రిపోర్ట్లో నిర్ఘాంతపోయే నిజాలు వెలుగులోనికి వస్తూ ఉన్నాయి. వైసీపీ హయాంలో ఏపీ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ హోదాలో గౌరవ వేతనం కింద పోసానికి నెలకు అక్షరాల 3,82,000 ఇచ్చారు. ప్రజల సొమ్మును తింటూ వైసీపీకి అనుకూలంగా మాట్లాడేలా ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. ఆ డబ్బు హోదాకు ఆశపడే పోసాని బూత్ పురాణంతో రెచ్చిపోయేవారు. సామాజిక వర్గాల మధ్య చిచ్చు పెట్టాలని పోసానికి లక్ష్యాన్ని విధించారు. పార్టీ పెద్దలు పెట్టిన లక్ష్యం మేరకే పోసాని బూత్ పురాణంతో రెచ్చిపోయారు. ఏపీ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పదవి కేవలం సాకు మాత్రంగానే ఉంది. ఇక ఆ ముసుగులోనే నెల వేతనాన్ని పొందారు. రైట్ ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పోసాని రిమాండ్ రిపోర్ట్లో నిర్ఘాంతపోయే నిజాలు వెలుగులోనికి వస్తూ ఉన్నాయి. వైసీపీ హయాంలో ఏపీ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ హోదాలో గౌరవ వేతనం కింద పోసానికి నెలకు అక్షరాల 3,82,000 మాత్రం ఇచ్చేవారు. ప్రజల సొమ్మును తింటూ వైసీపీకి అనుకూలంగా మాట్లాడేలా ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ గుంటూరు నుండి రవికృష్ణ సిద్ధంగా ఉన్నారు. రవికృష్ణ, చెప్పండి. జమీమా, గత వైసీపీ ప్రభుత్వంలో ఏపీ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి సంబంధించినటువంటి చైర్మన్గా పనిచేసి అడ్డగోలుగా మాట్లాడి అమ్మనాబూతులు తిట్టి అడ్డంగా బుక్ అయినటువంటి పోసాని మురళీకృష్ణ ఎవరైతే ఉన్నారో ఆయన ఇప్పుడు రిమాండ్ ఖైదీగా ఉన్నటువంటి పరిస్థితి. ప్రధానంగా కూడా ఆయన ఏపీ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి సంబంధించిన చైర్మన్గా ఉన్నప్పటికీ కూడా దానికి సంబంధించి ఫిల్మ్ డెవలప్మెంట్కి సంబంధించినటువంటి ఈ విషయాల్లో ఆయన పార్టిసిపేట్ చేయడం కన్నా కూడా పొలిటికల్గా మాట్లాడటం, అడ్డంగా మాట్లాడటమే ఆయన ప్రవృత్తిగా పెట్టుకున్నాడు. ముఖ్యంగా కూడా ఆయనైతే వివిధ సామాజిక వర్గాలు ఏవైతే ఉన్నాయో ఆ సామాజిక వర్గాల మధ్య ఉన్నటువంటి సమతౌల్యాన్ని దెబ్బతీసి వాళ్ళ మధ్యలో సామాజికంగా కూడా కులాలకు సంబంధించి అయితే మాత్రం ఆయన కక్ష కట్టే విధంగా కూడా ప్రయత్నించిన పరిస్థితి అయితే ప్రస్తుతం కనపడింది. అదేవిధంగా కూడా ఆయన ప్రధానంగా ఎవరైతే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఉన్నారో అదేవిధంగా కూడా సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్, అంటే గతంలో వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నటువంటి సమయంలో మాత్రం వాళ్ళని ఇష్టం వచ్చిన రీతిలో మాట్లాడాడు. ఒక మనిషి అనే వ్యక్తి మాట్లాడినటువంటి భాషలో మాట్లాడాడు. ఎక్కడైనా పాలిటిక్స్ అంటే మాత్రం అది ఒక వాళ్ళకి సంబంధించి ప్రధానంగా కూడా వ్యక్తిగత దూషణ కూడా ఉండకూడదు. కేవలం ఏదైతే రాజకీయంగానే విభేదించుకోవాలి. అటువంటి వాటికి ఈ తిరోధకాలు ఇవ్వటమే కాకుండా కూడా వ్యక్తిగత దూషణ దాటిపోయి ఓ రకంగా చెప్పండి ఒక పైశాచికమైనటువంటి ప్రవృత్తి, ఒక ఆనందాన్ని పొందినటువంటి భావన అయితే ఆయన మాట్లాడినటువంటి ప్రతి భాషలో కూడా కనపడింది. ప్రధానంగా కుటుంబ సభ్యుల్ని, అదేవిధంగా కూడా ఇంట్లో ఉన్నటువంటి చిన్నారుల్ని తల్లిదండ్రులతో సహా వదలకుండా కూడా ఇష్టం వచ్చినట్లు అడ్డగోలుగా మాట్లాడినటువంటి వ్యక్తిగా అతనైతే మాత్రం చరిత్రలో మిగిలిపోయేటువంటి వ్యక్తిగా కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఏదైతే ఏపీ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఉందో దానికి సంబంధించి అతనికి నెలకి 3.82 లక్షల రూపాయల శాలరీ ఇచ్చేటువంటి పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా కూడా కొంత ఎక్కువ మొత్తంలో కూడా ఆయనకి డబ్బులు ఇచ్చినటువంటివిగా కూడా తెలుస్తుంది. ప్రధానంగా ఈ విషయాలన్నీ కూడా ఏదైతే నిన్న ఆయన అరెస్ట్ చేసి ఓబులాపల్లికి సంబంధించి పిఎస్లో ఆయన అరెస్ట్ చేసినటువంటి క్రమం, అలాగే ఆయన్ని రిమాండ్కి తీసుకొని ఆయన విచారించిన సమయంలో మాత్రం ఇవన్నీ వెలుగు చూసిన పరిస్థితి అయితే కనపడింది. ప్రధానంగా తాడేపల్లి నుంచి వచ్చినటువంటి స్క్రిప్ట్ ఏదైతే ఉందో ఆ స్క్రిప్ట్ ఆధారంగానే ఆయనైతే మాత్రం తాను మాట్లాడినట్టు కూడా ఒప్పుకున్నాడు. మొట్టమొదట మాత్రం విచారణ జరుగుతున్నటువంటి సమయంలో మాత్రం తనకి వీటితో ఏమీ సంబంధం లేదు అన్నట్లుగా కూడా తెలియదు, మర్చిపోయాను, గుర్తులేదు అన్నట్లు కూడా ఆయన బిహేవ్ చేయడం కనపడింది. ఆ తర్వాత ఎప్పుడైతే విచారిస్తున్నటువంటి విచారణ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే సాక్ష్యాలన్నీ కూడా ఆయన మాట్లాడిన మాటలు, ప్రెస్ మీట్ పెట్టి మరీ మాట్లాడిన మాటలు ఏవైతే ఉన్నాయో వాటినన్నింటినీ కూడా అతను ముందు పెట్టినటువంటి క్రమంలో మాత్రం ఇక ఒప్పుకోక తప్పలేనటువంటి పరిస్థితి. ఆ సందర్భంలోనే తాడేపల్లిలో ఉన్నటువంటి బాస్ ద్వారా వచ్చినటువంటి ఏదైతే ఆదేశాలు ఏవైతే ఉన్నాయో ఆ ఆదేశాలకు అనుగుణంగానే తాను మాట్లాడాడని ఆయన చెప్పాడు. అలాగే ఆయన మాట్లాడిన అబ్యూజ్డ్ లాంగ్వేజ్ ఏదైతే ఉందో ఆ అబ్యూజ్డ్ లాంగ్వేజ్కి సంబంధించి కూడా అక్కడి నుంచే ఈ విధంగా మాట్లాడాలని వచ్చినటువంటి ఈ ఆదేశాల ఆధారంగానే మాట్లాడాను అని ఆయన చెప్పినటువంటి పరిస్థితి కనపడింది. ప్రధానంగా ఒక పొలిటికల్ స్ట్రక్చర్లో ఉన్నటువంటి వ్యక్తులు మాత్రం సైద్ధాంతికంగా విభేదించుకోవచ్చు, కానీ వ్యక్తిగత దూషణ కూడా చేయకూడదు. సైద్ధాంతిక విభేదించుకోవాల్సిన పరిస్థితుల్లో వ్యక్తిగత దూషణ కూడా చేయకుండా ఉండాల్సిన పరిస్థితుల్లో ఆయనైతే వ్యక్తిగత దూషణలు చేయడంతో పాటుగా
రకాలుగా కూడా కుటుంబ సభ్యుల్ని ఎవరైతే ప్రధానమైనటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించిన కుటుంబ సభ్యుల్ని, అది కూడా చిన్నారులు, ఏమి తెలియనటువంటి చిన్నారులు కూడా ఇష్టం వచ్చిన రీతిలో అమ్మనాబూతులు తిట్టినటువంటి పరిస్థితుల్లో మాత్రం ఆయన ఆ రోజు నుంచి కూడా చాలా అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఆయన పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులే అతన్ని అయితే మాత్రం చాలా ఒక రకమైనటువంటి ఈ సైకోగా కూడా చూసినటువంటి పరిస్థితులు. ఏది ఏమైనప్పటికీ కూడా డబ్బులు ఇస్తే ఏమైనా చేస్తామన్న రీతిలో మాత్రం ఆయన బిహేవియర్ అయితే ఉంది. ప్రధానంగా కూడా ప్రజలకు సంబంధించిన డబ్బుల్ని శాలరీగా తీసుకుంటూ ఈ విధంగా ఆయనైతే ఏపీ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో ఉంటూ అడ్డగోలుగా వ్యవహరించి కులాల మధ్య విభేదాలు సృష్టించాడు అన్నట్లుగా కూడా రిమాండ్లో రిపోర్ట్లో ఉన్నట్టు తెలుస్తుంది. Yes, thanks for the updates and details, Ravi Krishna.